వివేకానందుడి 160వ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి బిడ్డ వివేకానందుడు. ఒక యోగిగా, గొప్ప తత్వవేత్తగా, భారతీయ ఆచార వ్యవహారాలని, గొప్పతనాన్ని ప్రపంచ వేదిక మీద ఆవిష్కరించి భారత ప్రజల గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు వివేకానందుడు. పరమహంస గారి శిష్యుడిగా తాను గొప్ప మఠాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. వారి అడుగుజాడల్లో అనేక మంది ప్రయాణం చేసి ఈ దేశ గొప్పతనానికి త్యాగం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది ఉన్నారు. వివేకానందుని ఆదర్శాలని, వివేకానందుని ఆలోచనని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళంతా కూడా యువత. వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి యువతకి ఒక గొప్ప మార్గదర్శనం చేసినటువంటి మహనీయుడు వివేకానందుడు. నరేంద్ర మోడీ గారు పదే పదే ప్రపంచ వేదికల మీద చెప్తున్న అంశం, నా దేశం చాలా గొప్ప దేశం, నా దేశం యువశక్తి కలిగిన దేశం, నా యువశక్తి చాలా క్వాలిటీగా ఉన్న దేశం అనేది చెప్తుండో, ఇవాళ ప్రపంచంలోనే చైనా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువత వివేకానందుని బోధనలని, వివేకానందుని ఆదర్శాలని, వివేకానందుని తత్వ పద్ధతిని ఆచరించుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. భారతదేశం సర్వ సంపద కలిగిన దేశం కాబట్టి, మహోన్నతమైన దేశం కాబట్టి, ఆ మహోన్నతమైనటువంటి ఈ దేశాన్ని ముందు నడపడంలో పేదరికం లేకుండా, ఆకలి లేకుండా అందరూ గొప్పగా బతికేటువంటి భాగ్యం కలిగించేటువంటి శక్తి యువతకే ఉంటుంది. కాబట్టి యువకులందరూ కూడా ఇవాళ 160వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్ఫూర్తి పొంది ఈ దేశాన్ని ముందు తీసుకొని తోడ్పాటు అందించాలని చెప్పి ఈ దేశ యువతకు పిలుపునిస్తా ఉన్నాం.